గుడ్ మార్నింగ్. బీకే హెల్దీ లైఫ్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం స్పెషల్గా తెలుసుకుందాము ఫిజియోథెరపీ ద్వారా రన్నింగ్ నోస్, కోల్డ్ ఎలా నివారణ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఫిజియోథెరపీ ద్వారా జలుబు, ముక్కు కారడం నివారణ ట్రీట్మెంట్ ఏంటనేది తెలుసుకుందాం. ఫిజియోథెరపీ అనేది కొరియా అభివృద్ధి చెందిన సహజ చికిత్సా విధానం. సు అంటే చేతులు, జోక్ అంటే పాదం. మన శరీరంలోని ప్రతి అవయవానికి చేతులు, పాదాల్లో ప్రతిబింబ పాయింట్స్ ఉంటాయని ఈ విధానం చెప్తుంది. ఆ పాయింట్స్ను ఒత్తడం లేదా మసాజ్ చేయడం లేదా విత్తనాల ద్వారా, సీడ్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. శరీర సమస్యలన్నీ తగ్గుతాయన్నమాట. జలుబు, ముక్కు కారటం, తుమ్ములు రావడం, ముక్కు బ్లాక్ వంటి సమస్యల్లో బొటనవేలు భాగంలో ఉన్న ముక్కు పాయింట్ శ్వాసకోశ పాయింట్లని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. సుజోక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. చేతి బొటనవేలు తల భాగం అన్నమాట. ఈ చేతి బొటనవేలు ఇది తల భాగము. ఇక్కడ ఒక డ్రాయింగ్ ఉంది కదా, ఈ పాయింట్ ఇది నోస్, ముక్కు భాగం అన్నమాట. కొంచెం కిందగా వస్తే శ్వాసకోశాలు అనేవి ఉంటాయి. ఈ ప్లేస్లో మనం మసాజ్ చేసినా లేదా ఈ ప్లేస్లో కొంచెం ప్రెస్ చేసినా లేదా సీడ్ ఏదైనా అప్లై చేసినా రన్నింగ్ నోస్, జలుబు అనేది కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. బొటనవేలు ముందు మధ్య భాగం ముక్కు సైనస్ ప్రాంతం అన్నమాట. బొటనవేలు దిగువ భాగం గొంతు, శ్వాసనాళాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ పై భాగము నోస్, కింద శ్వాసనాళాలు అన్నమాట. ఈ పాయింట్ ఎలా చేయాలి మరి? మనం సుజోక్లో 3 రకాలుగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. 1 అక్యుప్రెషర్, 2 సీడ్ థెరపీ, 3 మ్యాగ్నెట్ థెరపీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ అక్యుప్రెషర్ ఎలా చేసుకోవాలి అంటే ఎలా మసాజ్ చేయాలి. ఏదైనా మన దగ్గర పెన్ క్యాప్ కానీ లేకపోతే టూత్ పిక్ కానీ ఏదైనా ఒక ప్రాప్ ఉందనుకోండి, దాంతో ఈ బొటనవేలు మధ్యలో ఈ ప్లేస్లో మీరు స్టిక్ చేయాలి. ఈ ప్లేస్లో మీరు ప్రెస్ చేయాలన్నమాట. లేదా బొటనవేలుతో కూడా మెల్లగా ఇక్కడ ప్రెస్ చేయొచ్చు. 1-2 నిమిషాలు ఇక్కడ మీరు మసాజ్ చేసినా కూడా రన్నింగ్ నోస్ కానీ కోల్డ్ కానీ ఈజీగా తక్కువైపోతుంది. సెకండ్ సీడ్స్ థెరపీ అంటే విత్తనాల ద్వారా చికిత్స అన్నమాట. అయితే ఈ విత్తనాలు ఏం పెట్టుకోవాలి? ఇక్కడ ఉన్నాయి చూడండి, మెంతులు, పెసలు, మిరియాలు, రాజ్మా, ఇవన్నీ. మెంతులు కానీ, మిరియాలు కానీ లేదా పెసల గింజలు కానీ ఈ చిన్నగా ఒక టేప్ కంటించి మనం ఆ ప్లేస్లో అప్లై చేయాలన్నమాట. చిన్నగా ఈ టేప్కి పెసలు అంటించాము, ఇక్కడ స్టిక్ చేయాలన్నమాట. ఈ ప్లేస్లో స్టిక్ చేసిన తర్వాత నెమ్మదిగా దీన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. స్టిక్ చేసిన ఈ పాయింట్ని మనం 6 అవర్స్ వరకు పెట్టుకున్నట్లయితే, అంటే ఒక 6 గంటల వరకు ఉంచినట్లయితే మనకి ఈజీగా మన ప్రాబ్లం అనేది, బ్లాక్ అయిన ముక్కు కూడా మనకి ఈజీగా ఓపెన్ అయిపోతుంది. కోల్డ్ కూడా తక్కువ అవుతుంది, రన్నింగ్ నోస్ కూడా తక్కువ అవుతుంది. మధ్యలో ఆ పాయింట్ని ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట మనం. ఇంకొకటి మ్యాగ్నెట్ థెరపీ. మ్యాగ్నెట్ ద్వారా కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మసాజ్ కూడా ఈ ప్లేస్లో చేయొచ్చు అన్నమాట. అప్పుడు సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది ఈ పాయింట్లో, కాబట్టి ప్రాబ్లం చాలా ఫాస్ట్గా తక్కువ అవుతుంది.
ఈ సుజోక్ ట్రీట్మెంట్ ద్వారా ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముక్కు కారడం తగ్గుతుంది, అంటే రన్నింగ్ నోస్ ఆగిపోతుంది. సైనస్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. తుమ్ములు రావడం కూడా తగ్గుతాయి. జలుబు వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. శ్వాస కూడా సులభంగా తీసుకోవచ్చు అన్నమాట. ఎన్ని రోజులు చేయాలి అని అడగచ్చు. రోజుకి 3-4 సార్లు ఒక 5-10 నిమిషాలు చేయండి చాలు. సాధారణంగా జలుబులో 2-3 రోజుల్లోనే ఉపశమనం కనిపిస్తుందన్నమాట. జలుబు ఉన్న వాళ్ళు ఒక 2-3 రోజుల్లోనే రోజుకి 3 సార్లు 4 సార్లు ఇలా చేసినట్లయితే, అంటే ఈ రకంగా ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే, లేదా ఒక సీడ్ అప్లై చేసినట్లయితే ఏదైనా పర్వాలేదు, మెంతులు గింజలైనా, మీరు మిరియాలైనా పెట్టుకోవచ్చు అన్నమాట ఈ ప్లేస్లో. లేదా ఇక్కడ మంచిగా ఒక చిన్నగా వ్యాజినల్ తీసుకొని మసాజ్ చేసినా కూడా పర్వాలేదు. ఇలా 2-3 రోజులు చేయండి. 5-10 నిమిషాలు రోజుకి చేసిన 2-3 రోజుల్లోనే మీకు ఉపశమనం కలుగుతుంది అన్నమాట. ఇంకా దీంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్కువగా జ్వరం ఉంటే వైద్యుల్ని సంప్రదించండి. చిన్నపిల్లలపై ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. సహాయక చికిత్స మాత్రమే ఇది. అవసరమైన మందులు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం సుజోక్ థెరపీ ద్వారా, సీడ్ ద్వారా మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఈ బొటనవేలు ప్రాంతంలో మనం ఈ పాయింట్లో, నోస్ ఈ పాయింట్లో మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం చిన్నగా నొప్పి కలుగుతుంది. ఆ పాయింట్లో మనం మెంతులు కానీ, లేకపోతే పెసలు కానీ, లేకపోతే మిరియాలు, చిన్నగా ఈ మిరియాలని మనం అప్లై చేయొచ్చు అన్నమాట. ఈ మిరియాలని కూడా ఈ ప్లేస్లో స్టిక్ చేసి ఒక 6 అవర్స్ మనం ఇలానే ఉంచేసి మధ్య మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా 3 డేస్ మీరు రోజుకు ఒక 5 మినిట్స్ చేసినా కూడా ఈజీగా మనకి కోల్డ్, రన్నింగ్ నోస్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సుజోక్ థెరపీ మన ఇంట్లో ఉండే సామాగ్రితో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ధన్యవాద్. నిన్నటి వీడియోలో కూడా కోల్డ్ కొరకు, అంటే జలుబు కొరకు వీడియో కావాలని చెప్పడం జరిగింది, అంటే మెసేజ్ ఇచ్చారు. అందుకని ఈరోజు కోల్డ్ గురించి మనము ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాం అన్నమాట. ధన్యవాద్.